సోనం వాంగ్చక్ ఒక గొప్ప సైంటిస్ట్, ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అణగారిన వర్గానికి గొంతుక. ఇవి అతన్ని అభిమానించే వాళ్ళు ఇచ్చే స్లోగన్స్. ఇంకో పక్క యాంటై నేషనల్, కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మ. ఇది అతన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇచ్చే స్లోగన్స్. మంచి చెడు ఇలా అనేక లేబుల్స్, ముద్రలు ఉన్నాయి ఇతని పైన. కానీ ఇవేవి కూడా మీకు వీటి వెనుకున్న నిజాలు చెప్పవు. పొగిడేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో అల్లిన కథల్లో ఎవ్వరూ షేర్ చేయని సత్యం ఏమిటంటే, సోనం వాంగ్చక్ తండ్రి కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ప్రచారంలో ఉన్నట్లు అతని పేరు మీద అధికారిక పేటెంట్ ఒక్కటి కూడా లేదు. అలాగే హోం మంత్రిత్వ శాఖ MHA అధికారిక ఉత్తర్వుల్లో ఇతని ఆర్గనైజేషన్ యొక్క ఫారెన్ ఫండింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడింది. ఇంకొకటి ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, సోనం వాంగ్చక్ది కష్టాలను అధిగమించిన ఒక పేద కొండల మధ్య పెరిగిన కుర్రోడు కదా అని. అందుకే ఈ వీడియోలో రాజకీయ పలుకుబడి మరియు పదునైన వ్యూహాలను వారధిగా చేసుకుని కాలానికి అనుగుణంగా ఎలా అతన్ని ఒక మన్యం ప్రజల వీరుడుగా, తిరుగుబాటు సూర్యుడిగా వెలుగులోకి తెచ్చి కొత్త కథనాలను తీసుకొస్తున్నారో బహిర్గతం చేస్తాను. లెట్స్ లుక్ ఎట్ ది ఫ్యాక్చువల్ డాక్యుమెంట్స్. మీలో ఎంతో కొంతమంది 3 Idiots సినిమా చూస్తుంటారు, గుర్తుంది కదా. అందులో ఆమిర్ ఖాన్ వేసిన ర్యాంచో పాత్ర ద్వారా మనకు ఫున్సుక్ వాంగ్డు అనే పాత్రని పరిచయం చేసింది ఆ సినిమా. వ్యవస్థాగత లోపాలను తన తెలివితేటలతో ఎలా అధిగమించాడో చెప్పిన కథ అది. పాప్ కల్చర్ ఏం చేసిందంటే వెంటనే ఆ పాత్రను సోనం వాంగ్చుక్తో ముడిపెట్టింది. 3 Idiots సినిమానే అతని స్ఫూర్తితో తీశారనే దాకా కథనాలు అల్లారు. కానీ అది కల్పన మాత్రమే. ఇట్ ఈస్ ద ఫస్ట్ మిత్. అది మాత్రం అందరి మైండ్లో నాటేశారు. బట్ రియాలిటీ ఏమిటంటే, ఈ వాంగ్చక్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ REC శ్రీనగర్, ప్రస్తుతం NIT శ్రీనగర్ అయ్యింది. ఈ కాలేజ్ నుండి అతను మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 1987లో పట్టభద్రులయ్యారు. IITN కాదు. ఆ కాలేజీ ఒక మంచి ఇంజనీరింగ్ కళాశాలే, కానీ అప్పటికి ఇది IIT కాదు. ఆయన పేరు మీద అధికారికంగా నమోదైన పేటెంట్లు ఒక్కటి కూడా లేదు. మరి సినిమాలో చూపించిన దానికి దీనికి పొందన లేదు కదా. ఆయన నిర్మించిన ఐస్ స్తూపాస్ అండ్ సోలార్ టెంట్స్ కూడా ఆయన ఓపెన్ సోర్స్ డిజైన్లుగా నిర్వహిస్తున్నారు. అది మంచిదే, కానీ విత్ నో పేటెంట్స్ ఆన్ పేపర్ ఎవ్వరు కూడా ఇన్వెంటర్ అవ్వలేరు. అంటే ఎన్నో ఆవిష్కరించిన అతను ఒక జీనియస్ IITN అనే ప్రచారం కల్పన మాత్రమే. ఇక బలహీన వర్గాల కోసం కష్టపడే అసామాన్యుడు అనే మూస ధోరణిలో చేస్తున్న ఇంకో ప్రచారం కూడా ఉంది. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం చూస్తే అరే నిజమా, ఇది పూర్తిగా విరుద్ధంగా ఉందే, అల్లిన కథ అనిపించక మానదు. ఎందుకంటే ఆయన తండ్రి సోనం వాంగ్యల్ ఒక ప్రముఖ కాంగ్రెస్ MLA మరియు 1975లో నియమితులైన జమ్మూ కాశ్మీర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. వాంగ్చుక్ తన మొదటి 9 ఏళ్లు మారుమూల ప్రాంతమైన ఉలైటోక్పోలో గడిపారు. కానీ ఆయన తండ్రి అధికారం చేపట్టినప్పుడు మాత్రం వాంగ్చుక్ని శ్రీనగర్లోని పాఠశాలలోకి పంపించారు. అక్కడున్న పిల్లలపై ఉర్దూని బలవంతంగా రుద్దటంతో ఆ ప్రాంతీయ ప్రజలకు వారి మాతృభాషలోనే బోధించే ప్రత్యామ్నాయ పాఠశాల నెలకొల్పాలనే సదుద్దేశంతో ఆయన సెక్మోల్ అనే ఒక విద్య మరియు లదాఖ్ సాంస్కృతిక ఉద్యమం కేంద్రంగా స్టూడెంట్ రన్ ఎకో క్యాంపస్ ఆర్గనైజేషన్ ఒకదాన్ని 1988లో నిర్మించారు. ఇవన్నీ ఆ లదాఖ్ ప్రాంతానికి మేలు చేసేవే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో అతని సేవని, కృషిని ఎవ్వరూ ప్రశ్నించలేరు కూడా. కానీ అతని విజయం కేవలం వ్యక్తిగత పోరాటం వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. రాజకీయాలు మరియు ఉన్నత వర్గాలకు దగ్గరగా ఉండటం వల్ల లభించిన ప్రయోజనాల వలన కూడా అవి సాధ్యపడ్డాయి. నిజానికి సోనం వాంగ్చక్ అనే వ్యూహం దశాబ్దాల క్రితమే రచింపబడింది. ముఖ్యంగా నిరాహార దీక్ష నేపథ్యంలో చెప్పాలంటే 1984లో అతని తండ్రి సోనం వాంగ్యల్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఫర్ లదాఖ్ ఆ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లెహ్లో ఒక సంచలనాత్మక నిరాహార దీక్ష చేపట్టారు. అది ఎలా ముగిసిందో తెలుసా? సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు స్వయంగా లెహ్కు విమానంలో వెళ్ళి అతన్ని కలిసి డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడైతే ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక ప్రధానమంత్రి వెతుక్కుంటూ విమానాల్లో వెళ్ళి అతని గ్రామంలో అడుగుపెట్టి అతన్ని చేస్తున్న నిరాహార దీక్ష ఉపసంహరింపచేశారో అప్పుడే ఒక స్థానిక రాజకీయ నాయకుడికి ఎంత బలముందో తెలిసిన క్షణాలవి. ఎందుకంటే సాధారణంగా ఇలాంటివి ఎప్పుడు జరిగినా, చరిత్ర చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా ఎవరు పట్టించుకోరు లేదా సాగదీస్తూనే ఉంటారు. కానీ ఇది దేనికి సంకేతం అంటే, అతను కేవలం లోకల్ పొలిటీషియన్ మాత్రమే కాదు, ద పొలిటీషియన్ విత్ ఎలైట్ యాక్సెస్, ఉన్నత వర్గాల ప్రాప్యత కలిగిన వాడు. ప్రధానిని కలిసిన ఆ ఘటనే అదే సమయంలో ఇంకొక స్పష్టమైన పొలిటికల్ బ్లూ ప్రింట్ను కూడా ఏర్పాటు చేసింది. అదేమిటంటే, ఎక్కడో ఒక లదాఖీ పొలిటీషియన్, యాక్టివిస్ట్ ఆందోళన చేస్తారు, ఢిల్లీ జోక్యం చేసుకుంటుంది, జాతీయ నాయకత్వం మధ్యవర్తం వహిస్తుంది. ఇది బ్లూ ప్రింట్ అని ఎందుకంటున్నానంటే, ఆ గత చరిత్ర, అప్పుడు వాళ్ళ తండ్రి చేసిన చరిత్ర నుండి ఫాస్ట్ ఫార్వర్డ్ 35 years లేటర్ ప్రజెంట్లోకి వస్తే అదే కుటుంబ నేపథ్యం, అదే వ్యూహం.
కానీ ఇప్పుడు విత్ ఎ గ్లోబల్ ఆడియన్స్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వైరాలిటీ, భారతదేశం పైన అంత ప్రేమ పెరిగిపోయిన ముఖ్యంగా గ్లోబల్ మీడియాకు అసలు అది అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుందో ఆ విషయాలు చూద్దాం. వాంగ్చుక్ దశాబ్దాలుగా గౌరవనీయమైన విద్యా సంస్కర్తగా ఉన్నారు. కానీ 2019 ఆగస్టులో బీజేపీ ఆధ్వర్యంలో లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత పరిస్థితి మారింది. 2019 ఆగస్టు నిర్ణయం కేవలం రాజకీయ నియంత్రణ మాత్రమే మార్చలేదు, అది లదాఖ్ యొక్క ఎన్నికైన శాసనసభను రద్దు చేసి ఆ ప్రాంతాన్ని అసెంబ్లీలో లేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఇది ఒక నిజమైన వ్యవస్థాగతమైన సమస్య, ఎవ్వరూ కాదనలేని జెన్యూన్ స్ట్రక్చరల్ గ్రీవెన్స్. అయితే నిజానికి మొదట్లో వాంగ్చుక్ కేంద్రపాలిత ప్రాంతం హోదాపై ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఆయనే ప్రధానమంత్రిని ఆయన నేమ్తో ట్యాగ్ చేస్తూ ఎక్స్లో ఇలా పోస్ట్ చేశారు: లడాక్ యొక్క చిరకాల కలను నెరవేర్చినందుకు ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు అని. అది కేవలం ఒక ట్వీట్ మాత్రమే కాదు, తన ప్రాంతం పట్ల కేంద్రం చూపిన శ్రద్ధకు భావోద్వేగంతో పంచుకున్న క్షణాలు. అండ్ ఇట్స్ ఆన్ ది రికార్డ్. కానీ రాజకీయ పరిణామాలు మారుతున్న కొద్దీ ఆయన ధోరణి కూడా మారింది. సోనం వాంగ్చుక్ దృష్టి ప్రాంతీయ విద్య మరియు పర్యావరణ అనుసరణ నుండి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ ఘర్షణ వైపుకి మళ్ళింది. దానితో 2023 మరియు 2024 నాటికి సామూహిక నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేయడంతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ మీడియా పర్యటనలు కూడా వెల్లువెత్తాయి. ఒక పక్క జాతీయ రాజకీయాల్లో ఆల్రెడీ ఉద్రిక్తత పరిస్థితుల్లో సతమతమవుతుండగా, ఖచ్చితంగా అదే సమయంలో సోనం వాంగ్చుక్ చేస్తున్న ఉద్యమం చాలా నీట్గా ఎలా అలైన్ అయ్యిందంటే దాన్ని కేవలం యాదృచ్ఛికం అని అనరు, దాన్ని ఒక గొప్ప వ్యూహం అంటారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 2025 మధ్యలో వాంగ్చుక్ తన 4వ నిరాహార దీక్షలో తీవ్రంగా ఉన్న సమయంలో సిబిఐ ఒక ప్రాథమిక విచారణ ప్రారంభించింది. అది సెక్మోల్ మీద కాదు, అతని మరో సంస్థ ఉంది, హియాల్ అంటే హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లదాఖ్ మీద, మరియు వాంగ్చుక్ అతని భార్య డైరెక్టర్లుగున్న షేస్యోన్ ఇన్నోవేషన్స్ అనే ప్రైవేట్ కంపెనీ మీద కూడా చేశారు. ఈ హియాల్ ప్రకటించిన విరాళాలు ఒక్క సంవత్సరంలోనే 6 కోట్ల రూపాయల నుండి 15 కోట్ల పైగా పెరిగాయి. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నమోదు కాని 1.5 కోట్ల విదేశీ నగదు బదిలీ అయినట్లు, అలాగే హియాల్ నుండి నేరుగా ఇందాక చెప్పిన వాళ్ళ ఇంకో ప్రైవేట్ కంపెనీ ఆ షేస్యోన్ ఇన్నోవేషన్స్ కంపెనీకి కూడా 6.5 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక్కడ కీలకమైన విషయం గమనించాల్సింది ఏమిటంటే, ఏ విదేశీ నగదు బదిలీ జరిగిన ఎవరి అకౌంట్లకి వ్యాలిడ్ FCRA రిజిస్ట్రేషన్ ఉండాలి. కానీ హియాల్కి వచ్చిన ఈ ఫారెన్ రెమిటెన్సెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రం కేమ్ విత్ నో వ్యాలిడ్ FCRA రిజిస్ట్రేషన్. దర్యాప్తులో ఇంకో ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా విదేశీ నిధులు ఇంత విరాళంగా వస్తున్నాయంటే కంపెనీ ఆర్థిక స్థితిని బలపరచాలి కదా. కానీ ఆ కంపెనీ అందుకు విరుద్ధంగా లాభాల మార్జిన్లన్నీ కుప్పకూలిపోయాయని చూపించారు. దానితో మొత్తం వ్యవహారం మరింత అనుమానాస్పదంగా మారింది. అలాగే సోనం వాంగ్చుక్ పేరు మీద 9 వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, వాటిల్లో 8 అప్రకటితమైన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని తేల్చారు. అయితే వీటిపైన ఇంకా FIR నమోదు కాలేదు, ఛార్జ్ షీటు లేదు. దాని అర్థం ఏమీ జరగలేదని కాదు, విచారణ ఫైల్ ఇంకా తెరిచే ఉంది అని అర్థం. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 24, 2025 నాటికి లెహ్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. 4 పౌరులు మరణించగా భద్రతా సిబ్బందితో సహా డజన్ల కొద్దీ గాయపడ్డారు. వెరీ నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 25న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్మోల్ యొక్క FCRA లైసెన్స్ను కూడా రద్దు చేసింది. ఇది ట్విట్టర్లో చక్కర్లు కొడుతున్న కేవలం ఒక పుకారు కాదు, ఇది స్పష్టమైన ఉల్లంఘనలను పేర్కొన్న ఒక అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు. ఒక పాత బస్సును అమ్మగా వచ్చిన 3.5 లక్షల నగదు డిపాజిట్ని వారు కనుగొన్నారు. ఇందులో కేవలం విదేశీ విరాళాల కోసం ఉద్దేశించిన FCRA ఖాతాలోకి 54,600 స్థానిక నిధులు తప్పుగా జమ అయినట్లు వారు గమనించారు. అంతేకాకుండా విదేశీ నిధుల నియమాలను ఉల్లంఘించిన ఒక స్వీడిష్ గ్రాంట్ను కూడా వారు గుర్తించారు. ఇన్ని ఆర్థిక అవకతవకలు జరిగాయి. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 26, 2025లో రెచ్చగొట్టే బహిరంగ ప్రసంగాలను కారణంగా చూపుతూ వాంగ్చుక్ని జాతీయ భద్రతా చట్టం కింద ప్రభుత్వం నిర్బంధించింది. ఆ తర్వాత ఆయన జోధ్పూర్ జైల్లో 170 రోజులు ఉన్నారు. అతని భార్య డాక్టర్ గీతాంజలి జే ఆంగ్మో సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 14, 2026 అతను విడుదలయ్యాడు. కోర్టు అన్ని ఆరోపణల నుండి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడం వల్ల అతన్ని బయటకు విడుదల చేయలేదు. బట్ శాంతి, స్థిరత్వం మరియు పరస్పర విశ్వాసం గల వాతావరణాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని
పేర్కొంటూ హోంమంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ నిర్బంధాన్ని రద్దు చేయడం వల్ల అతను విడుదలయ్యాడు. గమనించగలరు, అప్పటికే అతను నియర్లీ హాఫ్ ద మ్యాక్సిమం ఎన్ఎస్ఏ డిటెన్షన్ పీరియడ్ కూడా పూర్తి చేసుకున్నాడు. సో ఇంక అప్పుడు కూడా విడుదల చేయకపోతే ఒక సమస్య ఉంది. ఇందులో అంతర్గత వాస్తవం ఏంటి అంటే, ఒక హై ప్రొఫైల్ క్రిటిక్ని అన్నాళ్ళు కస్టడీలో ఉంచితే మా నాయకుడు సోనం వాంగ్చుక్ మా ప్రాంత ఆశయాల కోసం అమరవీరుడుగా అవ్వటానికి కూడా సిద్ధపడిన నాయకుడనే సానుభూతి ఎక్కడ పెరిగిపోతుందనే ప్రచారం పేరు వైరల్ అవుతుందనే ఒత్తిడికి తీసుకోవటం కేంద్రంలోని బీజేపీకి ఇష్టం లేదు. అందుకే అతను విడుదల చేసి ఒకేసారి చట్టపరమైన సవాళ్లు మరియు ప్రజాగ్రహం వంటి తక్షణ ఉద్రిక్త పరిస్థితులు కూడా రెండింటినీ సద్దుమణిగేలాగా చేసింది. వాంగ్చక్ విషయంలో నిజంగా కేంద్రానికి అంత ఒత్తిడి వస్తుందా అంటే, అది తెలియాలంటే ఇతని విషయంలో సోషల్ మీడియాలో దాటవేసే మరో విషయం ఇంకోటి ఉంది. ఇతన్ని నిర్బంధించిన ప్రతిసారి ఒక రహస్య రాజకీయ హస్తం వెలుగులోకి వస్తుంది. అది తెలియాలంటే మనం కొంచెం 5-6 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి, ఆ చరిత్ర కూడా చూడాలి. 2020లో ఈ గెల్వాన్ స్టాండ్ ఆఫ్ సమయంలో చైనా ప్రోడక్ట్స్ వస్తువులన్నీ బహిష్కరించాలని వాంగ్చుక్ పిలుపుని అది ఒక దేశభక్తి జాతీయ ఏకాభిప్రాయంగా కీర్తించారు. కానీ ఆయన టార్గెట్ ఆ తర్వాత ఎందుకో బీజింగ్ నుంచి న్యూఢిల్లీ వైపుకు మారినప్పుడు అతని లక్ష్యాలు కూడా మారిపోయాయి. అక్టోబర్ 2024లో ఢిల్లీ చలో మార్చిని కేంద్ర ప్రభుత్వం ఆయన నిర్వహించినప్పుడు సింగు బార్డర్ వద్దనే అతను ఆపేసింది. రాహుల్ గాంధీ వెంటనే రంగంలోకి దిగి పోలీసులు చర్య అన్యాక్సెప్టబుల్ అని నిర్ధారించారు. ఆ తరువాత సెప్టెంబర్ 2005 ఇందాక చెప్పుకున్న ఎన్ఎస్ఏ డిటెన్షన్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ కేంద్రాన్ని ఖచ్చితంగా వాంగ్చుక్కి క్షమాపణ చెప్పాలని కోరింది. మొన్న ఈ మధ్య జరిగినటువంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ జూన్ జూలైలో కూడా జరిగినప్పుడు సోనంని వేదికపై నుండి బలవంతంగా దించేశారని మళ్ళీ కాంగ్రెసే అతనికి మద్దతు ఇచ్చింది. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ డికేడ్స్ నుంచి సైలెంట్గా, ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో 6 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ టైం ఎప్పుడు ఘర్షణ జరిగిన సేమ్ పొలిటికల్ మెషినరీ అతన్ని వెనకేసుకొస్తూ ఉంది. సరే, ఇందులో తప్పే ఉంది. ఒక పార్టీ అతను విక్టిమ్ అనుకొని సహాయం చేస్తుంది. అందులో రాజకీయ ఉద్దేశాల వ్యూహం ఏముంది? అది తెలియాలంటే అతను ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడో ఆ టైం లైన్ని గమనించాలి. ఆ డాట్స్ని మీరు కనెక్ట్ చేయాలి. మార్చ్ 6, 2024లో 21 రోజులు నిరాహార దీక్ష ఈయన చేశాడు. ఎప్పుడు జరిగింది ఇది అంటే, సరిగ్గా దేశంలో సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్, దానికి 3 వారాల ముందే ఈ దీక్షను ఆయన ముగింప చేశాడు. దీక్ష ముగిస్తూ అతని మాటల్లోనే ఏమన్నాడో తెలుసా? యూజ్ యువర్ ఫ్రాంచైజ్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. దేశ ప్రయోజనాల దృష్ట్యా మీ ఓటు హక్కును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి అని అంటున్నాడు. ఇది నేను ఊహించి చెప్తున్నా, లేకపోతే ఆయన మనసును చదివిన మాటలు కాదు. జాతీయ ఎన్నికలకు 3 వారాల ముందు దీక్ష ముగిస్తూ కెమెరాల ముందు దేశానికి అతనిచ్చిన పిలుపు, సందేశం ఇది. నా వాట్ అబౌట్ హిజ్ యాక్చువల్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్స్? చాలా చెప్తున్నారు కదా అతను చాలా సాధించారని. మీరు రీల్స్లో చూసే ఉంటారు అతను నిర్మించిన మంచు స్తూపాల గురించి. నిలువుగా ఉండే మంచు శంఖవులు, అదొక జీనియస్ ఇన్వెన్షన్. ఐస్మెన్ ఆఫ్ ఇండియాగా ప్రచారం చేశారు. అసలైన ఐస్మెన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ వాంగ్చక్. ఆ వ్యక్తి పేరు చెవాంగ్ నోర్ఫెల్. అతను ఒక సివిల్ ఇంజనీర్. 1980లలోనే లడాఖ్లో మొట్టమొదట కృత్రిమ హిమానీ నదాలను, అంటే గ్లేషియర్స్ని, ఫ్లాట్ హారిజంటల్ ఫంక్షనల్ అండ్ లైఫ్ సేవింగ్ ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ని ఆయన నిర్మించారు. అందువలన ఆయన ఆ బిరుదుని దశాబ్దాల క్రితమే సంపాదించుకున్నారు. ఆ టైటిల్ ఆయనదే. వాంగ్చుక్ నార్ఫెల్ ఆలోచనను తీసుకొని దాన్ని హారిజంటల్గా కాకుండా వర్టికల్గా, అంటే చెప్పాలంటే 9:16 ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీ రేషియోలో ఆయన మలిచారు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, వాంగ్చుక్కే స్వయానా బహిరంగంగా ఇది ఇన్స్పైర్డ్ బై నార్ఫెల్ అని గుర్తించారు కూడా. కానీ ఎక్నాలెడ్జ్డ్ అండ్ అవార్డెడ్ అనే ప్రక్రియల మధ్యలో మీడియా నార్ఫెల్ సాధించిన బిరుదును వాంగ్చుక్కి బదిలీ చేసింది. కాబట్టి ఒరిజినల్ ఐస్మెన్ వాజ్ నార్ఫెల్, నాట్ వాంగ్చక్. అదే విషయం లైఫై విషయంలో కూడా జరిగింది. లైఫై అంటే లైట్ ఫిడెలిటీ అనే వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది వాస్తవానికి జర్మన్ ఫిజిసిస్ట్ అండ్ ప్రొఫెసర్ హరాల్డ్ హాస్ కనిపెట్టారు. ఇది కూడా ఈయనే కనిపెట్టారని ఒక వైరల్ అయింది ఆ రోజుల్లో. కార్పొరేట్ భాగస్వాములు నిజానికి ఈ జర్మన్ ఫిజిసిస్ట్ కనిపెట్టిన విషయాన్ని ఆ తర్వాత వాళ్ళ పార్ట్నర్షిప్ మీద అమలు చేశారు. వాంగ్చుక్ దాన్ని ఆయన ఉండేటువంటి ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల పాఠశాలలో అనుసంధానించారనమాట. అది నిజానికి చాలా మంచి పనే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మంచి పనే. కానీ అది ఆయనే కనిపెట్టారా అంటే ఖచ్చితంగా అది ఆయన కనిపెట్టలేదు. పోనీలే,
గాల్వాన్ కోసం సౌరశక్తి వేడి చేసే టెంట్లు కనిపెట్టారు కదా అంటే అవి ఉపయోగకరమైన వ్యూహకర్త పరికరాలే. కానీ ఈ విషయంలో కూడా అగైన్ నో రీసెర్చర్ ఆర్ సైంటిస్ట్ రివ్యూ చేసి ఆమోదించిన పేపర్స్ లేవు. అలాగే వాటికి నో పేటెంట్స్. అలాంటివి లేనప్పుడు సైంటిస్ట్ అనలేము. సైంటిస్ట్ అనాలంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక ఇతనిపై ఉన్న ఇంకో అతిపెద్ద విమర్శ లేదా దేశద్రోహి అనటానికి ఒకానొక మూల కారణం ఏమిటంటే అతనికి వచ్చిన చాలా అవార్డ్స్ ఉన్నట్టున్నాయి. కానీ ఒక్క అవార్డు పేరు ఎక్కువగా దీనికి కారణమైంది. 2018లో వాంగ్చుక్కి రామోన్ మాగ్సెసాయ్ అవార్డుని గెలుచుకున్నారు. సోనం వాంగ్చుక్ యాంటీ సోషల్ అనటానికి దీనికి లింక్ ఏంటంటే ఈ అవార్డుని 1957లో రాకెఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ స్థాపించింది. ఈ పేరు మాత్రం అమెరికన్ కోల్డ్ వార్ బ్యాకింగ్ చేసిన అంటే మద్దతు పొందిన ఈ రామోన్ మాగ్సెసాయ్ ఈ పేరు ఒక ఫిలిప్పీన్ ప్రెసిడెంట్ పేరు మీద పెట్టారు. ఇది డాక్యుమెంటెడ్ చరిత్ర, కట్టుకథ కాదు. చరిత్రకారులు ఏమంటారంటే ఆ ఫిలిప్పీన్ ప్రెసిడెంట్ ఎదుగుదల సాధారణమైనది కాదు. అమెరికా అలాగే వాళ్ళ గూఢచారి వ్యవస్థ అయిన సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇవన్నీ ఆయన రాజకీయ మరియు సైనిక ప్రస్థానంలో కీలక పాత్ర పోషించాయి అంటారు. ఇంకో నగ్న సత్యం ఏమిటంటే 2018లో సోనం వాంగ్చుక్ పొందినటువంటి రామన్ మాగ్సెసే అవార్డు ఏదైతే ఉందో ఆ సంస్థకు ఎక్స్టెన్సివ్ బ్యాకింగ్, గైడెన్స్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ మొత్తం యునైటెడ్ స్టేట్స్ అండ్ ద సిఐఏ నుండే వస్తుంది. అది ఇప్పటికి కూడా మీరు గూగుల్లో చేస్తే ఆ డేటా వస్తుంది. అలాగే మనకు ఇంకొక విషయం కూడా తెలుసు. చారిత్రాత్మకంగా అమెరికా ఎంత పెత్తందారు వ్యవహారంగా వ్యవహరిస్తుంది, సిఐఏ అందరి విషయాల్లో ఎలాగ వీలు పెడుతుంది, మన సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఎలా పహార కాస్తుంది, సొంతగా ఇన్నోవేషన్స్ జరగకుండా ఉండటానికి ఎలా లాబింగ్ చేస్తుంది అందరికీ తెలుసు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1998 పోఖ్రాన్ 2 న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ అప్పుడు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాగే డాక్టర్ చిదంబరం గారు ఇద్దరు కలిసి ఎలా సిఐఏ నిఘాకు చిక్కకుండా ఆపరేషన్ శక్తి నిర్వహించారో అది చదివితే తెలుస్తుంది. అలాంటి సంస్థ వెతుక్కుంటూ వచ్చి సోనం వాంగ్చుక్కి అవార్డు ఇవ్వడంతో ఆన్ సర్ఫేస్ లెవెల్ ఇది సాధారణమే కదా, ఆయన చేసిన సర్వీసెస్కి ఇచ్చారేమో అనిపించవచ్చు. కానీ రైట్ బిఫోర్ 2019 జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఇది జరగడం అనుమానాలకు దారితీసింది. కానీ వెరీ బిగ్ కానీ రాకెఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయం అంటే ఎవరికి అవార్డు ఇవ్వాలనే నిర్ణయాల్లో కూడా సిఐఏనే ప్రభావితం చేసింది అనేటానికి ఎటువంటి ఆధారాలు లేవు. సిఐఏకి ఆ సంస్థకి చరిత్ర ఉంది, ప్రస్తుతం కూడా కనెక్షన్స్ ఉన్నాయి. కానీ సోనం వాంగ్చుక్ విషయంలో డైరెక్ట్ లింక్ ఈజంట్ ప్రూవెన్, నాట్ యెట్. ఫైనల్లీ మనకు లభ్యమైన డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నాయి, చూపిస్తున్నాయి అంటే ఆయన తండ్రి కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆయన ఐఐటీలో కాకుండా ఆర్ఈసి శ్రీనగర్లో చదువుకున్నారు. ఆయనకి ఒక్క పేటెంట్ కూడా లేదు. సో సైంటిఫిక్గా ఆయన సైంటిస్ట్ అని ప్రూవ్ చేయడానికి ఏ సైన్స్ లేదు కాబట్టి. మోరోవర్ ఆయన సంస్థ యొక్క విదేశీ నిధుల లైసెన్స్ రద్దు చేయబడింది. నాట్ ఓవర్ ఏ పేపర్ వర్క్ టైప్, బట్ 3.5 లక్షల బస్సు అమ్మకాల డిపాజిటు, ఎఫ్సిఆర్ఏ ఖాతాలోకి మళ్లించిన 54,000 స్థానిక నిధులు మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిన మరో 4.5 లక్ష సుమారు 5 లక్షల స్వీడిష్ గ్రాంట్ కారణంగా లైసెన్స్ రద్దు చేయబడింది. అలాగే 2019 తర్వాత ప్రజా రాజకీయ సమీకరణ గణనీయంగా పెరిగింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ అనుసర వర్గం చెప్పినట్టు సోనం వాంగ్చుక్ నిజంగా దేశద్రోహ అంటే లీగల్లీ నో క్రిమినల్ కన్విక్షన్ హ్యాస్ ప్రూవెన్ దట్, చట్టపరంగా ఏ క్రిమినల్ శిక్ష దాన్ని నిరూపించలేదు. మరి కాంగ్రెస్ వర్గం చెప్తున్నట్టు ఆయన నిష్పక్షపాతంగా ఉండే స్వచ్ఛమైన లదాఖ్ మన్యం వీరుడా, అట్టడుగు వర్గాలు గొంతుకునా అంటే అంత అట్టడుగున ఆయనేమి లేడు. ఎందుకంటే అతనికి కోట్లల్లో జరుగుతున్న ఆడిట్స్ చెప్పే కథ ఒకలాగుంది, కంపెనీస్ ఆడిట్స్. అతనికున్న రాజకీయ వంశపారంపర్యత పొలిటికల్ కనెక్షన్స్ ఇంకో కథ చెప్తుంది. నన్ను అడిగితే మాత్రం ఆయన ఒక చాకచక్యమైన వ్యూహాత్మక ఆటగాడని చెప్తాను. అంటే నీతిమంతుడుగా ఎవ్వరు అతన్ని శంకించలేని అత్యున్నత నైతిక విలువలు పాటించే విశ్వాసాల పైన ఎలా నిలబడాలో, ఎలా శాసించాలో అతనికి తెలుసు మౌనంగానే. అలాగే విప్లవ భావోద్వేగాలను మేల్కొల్పటానికి సంస్కృతి, ఈశాన్య రాష్ట్రాల చరిత్రను, ప్రాంతీయ వాదనలను ఎలా వాడుకోవాలో కూడా తెలిసిన ఉద్దండు. వీటి ద్వారా మీడియా ప్రచారాన్ని కూడా ఉపయోగించుకొని తనకున్న రాజకీయ ఎలైట్ యాక్సెస్ ద్వారా దేశీయ రాజకీయాలపై ఒత్తిడి ఎలా తీసుకురావాలో కూడా ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన్ని తీవ్రంగా విమర్శించేవారు చిత్రీకరించినంత పెద్ద విలను కాదు. అలాగే అతను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ప్రచారమయ్యే విప్లవాత్మక శాస్త్రవేత్త మరియు ఎక్కడో కొండల మధ్య నిరాడంబర జీవిత గడిపే సాధారణ సంఘ సంస్కర్త కూడా కాదు. హీ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ది గేమ్.
ఇలాంటి ఆటల్లో బాగా ఆరితేరిన వ్యక్తి. కాబట్టి వెంటనే ఏదో ఒక నిర్ణయానికి రాకండి. ద డాక్యుమెంట్స్ ఆర్ పబ్లిక్, ద డేట్స్ ఆర్ ఫిక్స్డ్, లుక్ ఎట్ ద రికార్డ్స్, దెన్ డిసైడ్. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.